ఈరోజు ఒక స్నాక్ ఐటెంతో వచ్చేసి అదేంటి అనుకుంటున్నారా, ఉల్లిపాయ అటుకులు మిక్చర్ అండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో అలా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో అయితే భలే ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేసుకోండి, బయట తీసుకొచ్చినంత అవసరం లేదు. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మందపాటి అటుకులు తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కకపోతే ఏంటంటే అటుకులు అన్నవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటే, హీట్ ఎక్కితే తక్కువ తీసుకుంటే ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత అటుకులు వేసుకోవాలి. అలానే హాఫ్ కప్ పల్లీలు వేసుకొని అందులోనే వేపుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని మనం ఇందాక అటుకులు తీసుకున్నాం కదా అందులోనే వేసేసండి. ఆయిల్ ఏమైనా ఉంటే కింద దిగిపోతుంది, వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి మీరు. నాకైతే ఆయిల్ అంత ఏం తీసుకోలేదు కాబట్టి నేను తీసుకోలేదు, అందులోనే కలుపుకుంటున్నా. ఇవన్నీ ఒక దీంట్లో తీసుకున్న తర్వాత మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని, నాకైతే హాఫ్ మీడియం సైజ్ తీసుకున్నాను, మీకు కావాలంటే పెద్ద సైజు తీసుకొని ఉల్లిపాయలని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఆ మిక్చర్లో వేసుకోండి, అటుకులు అండ్ పల్లీల దాంట్లో. అలానే ఒక చిన్న టమాటో, కొంచెం కారం, కొంచెం పసుపు వేసాక అలానే జీరా పౌడర్ కూడా కొంచెం వేసుకోండి, ధనియా పౌడర్, చాట్ మసాలా బాగా వేసిన తర్వాత కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే చేయి కాలుతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత కలుపుకోండి. టేస్ట్ అనేది సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలానే వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అలానే కొంచెం చాట్ మసాలా అనేది 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అలానే కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే స్నాక్ రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనం ట్రై చేసుకుంటే బయటికి వెళ్ళి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ట్రై చేస్తాను, మీరు ట్రై చేసి ఎలా ఉంటుందో కమెంట్ చేయండి నాకు. ఇలా ట్రై చేస్తే అంతగా మనం బయటికి వెళ్ళి తినాలి అనుకున్నారు, ఇంట్లో తినాలి అనుకుంటారు పిల్లలు కూడా. ఇంట్లో చేసుకునే టేస్ట్, హెల్త్కి హెల్త్. వెళ్ళేటప్పుడు అలా చూసి వెళ్ళిపోకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.